దయాప్రాప్తురా, నీకు శుభం. ప్రభు నీకు తోడయ్యున్నాడు. నీకు శుభవార్త. మరియా, భయపడకు. దేవుని వలన నీవు కృప పొంది నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానను, ఇది నాకు ఎలాగ సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తము ప్రభువా, నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. తలుచుకుంటేనే ఒక బద్దలైపోతుంది. ఇది కాకుండా మరి గర్భవతం. ఈ విషయం బయట వస్తే నేను ఎలా తలెత్తుకోవాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి? యోసేపు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ పెళ్లి కాకుండా గర్భవతి అయిన మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? పెళ్లి కాకుండా గర్భవతి అయిన ఆ మరియను నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? అయినా నువ్వు నీతిమంతుడివి కదా, పరిశుద్ధుడివి కదా, అలాంటి నువ్వు పోయి ఆ మరియను పెళ్లి చేసుకున్నట్టయ్యా? లోకం ఏమంటుందో ఆలోచించావా? అందరూ నిన్ను చూసి నవ్వుతారు, కూడా. అందుకే నీ మంచి కోరి చెప్తున్నా, ఇవన్నీ నీవు భరించగలవా, సహించగలవా? అందుకే మరియను విడిచిపెట్టేసి యోసేపు, నీ మంచి కోరే చెప్తున్నా, ఆ మరియను విడిచిపెట్టేసి ఆ మరియను రహస్యంగా విడిచిపెట్టి వెనకాల కనబడతావు. దగ్గర హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఏదిదా స్కిట్ అయిపోద్ది, ఇంకేముంది అంతే. 2 నిమిషాలు అది అప్పుడే 4 నిమిషాలు. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. నన్ను క్షమించేయ. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని తెలియక ఆమెను విడనాడాలనుకున్నాను. నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలయ్యా. ఇప్పుడే వెళ్ళి ఆమె నా భార్యగా అంగీకరిస్తాను, తీర్చుకుంటానయ్యా. నన్ను క్షమించు.
యావత్ ప్రజానికానికి తెలియజేయమనగా ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి మీ పేరు ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోండి. ఇది కైసర్ ఆజ్ఞ. హో దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. వచ్చేసాం, మనం దగ్గరలో ఉంటాయి. కావటం లేదయ్యా. తట్టుకోలేకపోతున్నానయ్యా. అడుగు తీసి అడుగు వేయడం చాలా కష్టంగా ఉందయ్యా. నిన్ను చూడాలని మరియ అయ్యా, నా వల్ల నాకు నడవలేక సుడివడి చెయ్యా. తట్టుకోలేకపోతున్నానయ్యా. నిన్ను నడవలేక సుడివడి ఓ ఏం చేయడం అర్థం కావట్లేదు. అయ్యా అయ్యా అయ్యా, నా భార్య నిన్ను చూడాలయ్యా. నొప్పులతో అల్లాడిపోతుంది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే పెట్టయ్యా. మా సతంలో కాలేదేం అయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా, దయచేసి అర్థం చేసుకోండి అయ్యా. ఒక్కోసారి అర్థం కాదు అయ్యా. లేదు ఇలా ఈ సృష్టిలో నీలో నీవు మార్పించిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా, అయ్యా అయ్యా అయ్యా, నా భార్య నిన్ను చూడాలయ్యా. నొప్పులతో అల్లాడిపోతుంది. ఇంట్లో కొంచెం స్థలం ఉంటే పెట్టయ్యా. స్థలంలో ఏం లేదు వెళ్ళవా. అమ్మా దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. ఆడబిడ్డ నొప్పులతో అల్లాడిపోతుంది. ఖాళీగా లేదు కదా ఎటువంటి వాళ్ళకి. అవునా? ఖాళీగా లేదు. ఏమయ్యా ఇక్కడ ఏమయ్యా? అయ్యా అయ్యా, మా ఇంట్లో స్థలం లేదు కానీ మా పసుపాకు ఖాళీగా ఉంది. ముసిలిపాక అది తీసుకోండి. చాలా చాలా. అమ్మ రండి అమ్మ, కొంచెం సాయం పడండి అమ్మ. అయ్యా లే, జాగ్రత్త జాగ్రత్త. అయ్యా ఎంత దీనమో ఓ యేసయ్యా. అదా బాగా సల అవుతుంది. సలమంట వేసుకుందామే. సరే 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 మరి బాగా సరి పెడుతున్నారా మీకు? అవునన్నా బాగా సల పెడతానన్నా. మరి మంటే వేసినాను మంటేరే. కొంత త్వరగా ఈరోజు అడిగిపోతాం సరికి. రే సిన్నాడా అన్నా పెద్దనా నువ్వు సల్మాడేశం. ఓ పెద్దయ్యా పెద్దయ్యా ఏదిరా? ఏడున్నావే? సలమంట వేసినావు రాయే. అరే ముసలోని నాకేసలేదు, కుర్రోళ్ళకి మీ ఏంద్రా సలి? ఏమంటున్నారా? అరే ముసలోడు నాకే సర్లేదు, కుర్రోళ్ళు మీకు ఎక్కడ సరిరా అంటున్నాడన్నా. రాకు తెలుస్తుంది ఇప్పుడు.
ఒరేయ్, ఆ, అబ్బా సైతం జరమంట పెంచరా. ఇప్పుడు అసలు లేదండి మరి అబ్బబ్బబ్బా. అరే జరమంట పెంచరా. సరే 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 వేస్తాను సరే అరే ఆ, చిన్నడా అయ్యా ఆడ గొర్రెలు గొర్రె పిల్లలు తీసుకురా పోరా. ప్రతిసారి నన్నే పంపిస్తావయ్యా, ఈసారి పెద్దోడిని పంపించు. అరే చిన్నోడు కదా జర నా మాటేనరా. అబ్బా అయ్యా, సరే చిన్నోన్నాడు అలసి అయిపోయిందిలే, నేనే పోతాను. వాళ్ళు మరి శ్రీనాథ్ నేను బాగున్నా అరే ఏమిరా నీకు చెప్పినట్టు ఆ మాట ఇంటి వాడితో తను తిరుగుతూ కాదు కదగా. అన్నా పొద్దుపోయింది కానీ ఆ. నేను కాసేపు పండుకుంటా, మీరు గొర్రెలు తీసుకొచ్చారు. నేను అనుకుంటా చిన్నోని చూడకుండా ఎట్లా గురకలు పెట్టి పట్టుకున్నారో చూడు. హై, హై, హై.